ముందస్తు పక్కా సమాచారంతో తాడేపల్లి బైపాస్ రోడ్డు వద్ద 5,50,000 విలువైన 88 గ్రాముల మెత్ అనే మత్తు పదార్థాన్ని విక్రయిస్తున్న యువకులను శుక్రవారం సాయంత్రం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో కొనుగోలు చేసి తాడేపల్లిలోని డీమార్ట్ ఎదుట విజయవాడ గుంటూరు హైవేపై యువతకు మత్తు పదార్థాన్ని విక్రయిస్తున్న 3 యువకులను ఎస్ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎస్ఈబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు మీడియాకు వివరాలను తెలిపారు. ఈ దాడుల్లో మంగళగిరి ఎస్ఈబీ సిఐ లక్ష్మీప్రసన్న, ఎస్ఐ రాజేంద్ర, సిబ్బంది పి పద్మజ, శ్రీను, నాగరాజు, నరసింహారావు, రమేష్, రజని తదితరులు పాల్గొన్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఈబీ హెడ్ ఆఫీస్ సిబ్బంది, మంగళగిరి ఎస్ఈబీ సిబ్బందిని కమిషనర్ ఎం రవిప్రకాష్ అభినందించారు. నిన్న గుంటూరు జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి కుంచనపల్లి గ్రామం దగ్గర సమీపంలో డీమార్ట్ ఉంది. ఆ డీమార్ట్ దగ్గర వీరికి రాబడిన సమాచారం మేరకు రైడ్ అవుట్ జరిగింది. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్స్ కానీ, గాంజా కానీ, అలాగే లిక్కర్ కానీ, మరి వీటన్నిటి మీద విపరీతమైన దాడులు చేస్తూ ఉన్నాం. కమింగ్ ఎలక్షన్స్ ఏవైతే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటిలో కూడా ఈ డ్రగ్స్ మూలంగా కానీ, అలాగే లిక్కర్ మూలంగా అనేటువంటి ప్రభావం అనేది ఉండటానికి వీల్లేదనే ఉద్దేశంతో విస్తృతంగా మన సబ్ స్టేషన్ నుంచి దాడులు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు డిఎస్ఈఓగా నేను ఎం వెంకటేశ్వరరావు, అలాగే మా ఈఎస్ గారు రంగారెడ్డి గారు, ఏఈఎస్ గారు కృష్ణకిషోర్ రెడ్డి గారు, మా సిఐ ప్రసన్న లక్ష్మి, వీరంతా కూడాను మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఎవరైతే మా ఎస్ఈబీ కమిషనర్ గారు శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే ఈ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉంది మాకు, అది మా ఏఎన్టీఎఫ్ అనేది టాస్క్ ఫోర్స్ ఒకటి నడుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి మన ఎస్పీ గారు అయిన మహేశ్వర్ రాజు గారు ఐపీఎస్ గారు, అలాగే మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు, వీరందరూ కూడాను స్వీయ పర్యవేక్షణలో అంతా కూడాను టీమ్స్ అన్నీ కూడా ఇంచుమించు జిల్లాలో మా యొక్క 6 పోలీస్ స్టేషన్లోనూ 6 టీములు జరుగుతూ ఉన్నాయి. అలాగే మా యొక్క హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా డిటిఎఫ్ టీం కానీ, ఇంటెలిజెన్స్ టీములు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడాను ముఖ్య ఉద్దేశం అయితే మాత్రం కమింగ్ ఎలక్షన్స్ అంతా కూడా ప్రశాంతంగా జరిగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క దాడులు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా నిన్న రాబడిన సమాచారం మేరకు మన మంగళగిరి సబ్ సిఐ గారు లక్ష్మీప్రసన్న కొంతమంది మా స్టాఫ్ తీసుకుని వెళ్ళి ఆ యొక్క దాడులు నిర్వహించడంతో అక్కడ 3 వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ దగ్గర ఉండి ఈ యొక్క డ్రగ్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ని కలిగి ఉండడం జరిగింది. వారు 3 కూడా వెంటనే అదుపులోకి తీసుకొని మనం ప్రశ్నించి అది యొక్క ఎక్కడి నుంచి ఆరిజిన్ వస్తూ ఉంది, అలాగే వచ్చిన దాన్ని ఎక్కడికి పంపుతారు అనేటువంటి విషయాల మీద కూడా ఇంకా మేమంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆఫీసర్లు అందరూ కూడా చాలా ఇన్డెప్త్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ క్లోజ్ సూపర్వైజ్ చేసుకుంటూ, పర్యవేక్షణ చేసుకుంటూ మొత్తం అంతా కూడా ఇన్డెప్త్గా వెళ్తూ ఉన్నాం. ఇందులో ఎటువంటి వివక్షకి తావులేదు. ఎవరున్నా సరే, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరున్నా సరే ఉపేక్షించేటైతే లేదు. ఇది ఎవరి ద్వారా ఎవరికైనా వెళ్తుందో కూడాను అవి కూడా ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళేసి వెరిఫై చేస్తూ ఉన్నాం. వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క దాన్ని చూస్తే మెటాఫిటామిన్ అని చెప్పేసి మెథాంఫిటామిన్ దాని యొక్క నేమ్ అది. దాన్ని 88 గ్రాములు ఉన్నట్టుగా మనం దర్యాప్తు తెలిసింది. వీటి యొక్క మార్కెట్ వాల్యూ చూస్తే 5,20,000 రూపాయల ఖరీదు కూడా ఉంటా ఉంది. అలాగే ఇతను ఎవరైతే మనకి ముద్దాయిలు ఈ మలిశెట్టి రవికిరణ్ అని ఉన్నాడో అతని మోటార్ సైకిల్ కూడా ఉంటుంది. అలాగే రెండో ముద్దాయి చూసుకుంటే రఘు, 3 శశాంక్, ఇలా 3 కూడాను అదుపులో తీసుకుని ఉన్నాం. ఈ మోటార్ సైకిల్ చూస్తే 2 lakhs ఖరీదు చేసేటువంటి మోటార్ సైకిల్ అది. ఎందుకంటే వీళ్ళకి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడంలో లావిష్గా ఖర్చు పెడుతుంది అనేది కూడా దాని మీద కూడా మేము వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ 2 lakhs ఉంది. అలాగే వీళ్ళ దగ్గర 3 దగ్గర కూడా సెల్ ఫోన్లు 3 సెల్ ఫోన్లు సీజ్ చేసాం. అవి కూడా సుమారు ఒక 50,000 రూపాయలు ఖరీదైనటువంటి సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దర్యాప్తు అయితే మాత్రం కొనసాగిస్తూ ఉన్నాం. దీనికి అందరూ కూడాను పై అధికారులు అందరూ కూడా క్లోజ్ సూపర్విజన్లో ఈ దర్యాప్తు జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. డ్రగ్ తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్ని వెరిఫికేషన్ అన్నీ అంటే వీళ్ళు వేరే బయట నుంచి తీసుకొచ్చారు కాబట్టి
వీళ్ళు ఒక కమర్షియల్ ఒక బిజినెస్ చేసేటువంటి మనుషులుగానే చూస్తున్నాం. ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏవేవైతే మనకి కోణాలు ఏ కోణ అన్ని కోణాలను దర్యాప్తు జరుగుతుంది. ఏమండి మనం ఒక అతను మాత్రం స్టూడెంట్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అది ఇంకా వెరిఫై చేస్తూ ఉంది. ఒక్కళ్ళు స్టూడెంట్ ఉన్నాడని తెలిసింది, వెరిఫై చేస్తాం. ఒక అతను కిరాణా సరుకుల వ్యాపారం ఏదో చేస్తాడని తెలిసింది. ఇంకొక అతను ఏదో కంప్యూటర్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి పని చేస్తాడని తెలిసింది. ఎవరండి? స్థానికులు ఉన్నారు, అంతా స్థానికులే, దగ్గర పెట్టుకోండి. ఒక్కళ్ళ మీద గతంలో కేసు ఉన్నట్టుగా మనకి వచ్చింది. అది కూడాను ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. ఒక్కళ్ళ మీద ఉన్నట్టుగా. అంటే హ్యాబిచువల్ మీన్స్ దానికి ఒక కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. హ్యాబిచువల్ అఫెండర్ అని అనడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అది ఇన్ని నేరాలు చేసి ఉండి ఇన్ని నేరాల్లో కన్విక్షన్ అయ్యి ఉంటుంటే అప్పుడు హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. అయితే ఇప్పుడు ఒక నేరంలో ముద్దాయిగా మనకి పరిగణలోకి వచ్చింది. అందులో కన్విక్షన్ అయితే రాలేదు ఇంకా. అది కూడా సప్లై బెంగళూరు నుంచి వచ్చినట్టుగా మనకి సమాచారం ఉంది. ఆ వివరాలన్నీ కూడాను మేము ముద్దాయిని పట్టుకుని అప్పుడు ఆ వివరాలు ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మనకి సహజంత వరకు ముద్దాయిని పారిపోకుండా మనం చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అవతల వ్యక్తులను మేము వీఆర్ మేడ్ సమ్ ఎఫర్ట్స్. దీన్ని నాకు తెలిసి అంటే మేము కొంతమంది గతంలో మాట్లాడిన దాన్ని బట్టి వీటిని లిక్విడ్ రూపంలో పంప్స్ ఉన్నాయి సార్, పైప్స్. ఈ పైప్స్ని దీంట్లో అందులో వీళ్ళకి కావాల్సిన క్వాంటిటీ వేసుకొని దీన్ని హీట్ చేస్తే ఆ హీట్ కూడా ఎంతో మరి ఓవర్ ఇది కాదు. కొంత హీట్ టెంపరేచర్లో హీట్ చేసినప్పుడు ఆవిరి వస్తుంది. ఆవిరిని పెంచడం ద్వారా ఒక రకంగా యూజ్ చేస్తారు. ఇంకా దీనిలో లిక్విడ్ లాగా తయారు చేసేసి దాన్ని ఇంజెక్షన్ చేసుకోవడం ద్వారా వాడతారు. లేదు దీన్ని పౌడర్ కింద తయారు చేసేసి డైరెక్ట్గా ముక్కులతో పీల్చుకోవడం ద్వారా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ రకంగా ఇది మేము ప్రీవియస్గా మేము చేసినటువంటి ఎంక్వైరీల్లో తెలిసినటువంటి విషయాలు. గ్రాము 5,000 వీళ్ళ ఒక 80,000 చిల్లర తీసుకున్నారు. 80,000 ఏమో 90 దగ్గర 90,000. మన దగ్గర అయితే అది యాక్చువల్గా అయితే మన దగ్గర అయితే లేదు. మరి ఇప్పుడైతే ఈ కేసు బెంగళూరు నుంచి వచ్చింది. దాన్ని బట్టి మనం మూలాలు తీయాలి. దీని యొక్క మూలాలంటే దీనికి ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ కెమికల్ అయినా అయ్యి చూడాలి. ఎక్కడి నుంచి పట్టుబడ్డ ముద్దాయిలందరూ వ్యవసాయ కుటుంబానికి చెందిన వారా లేకపోతే వేరే వస్తాయండి? ఇంకా దర్యాప్తులు వస్తాయి. అంటే పేరు, వివరాలు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది ఇంకా ముందుకు వెళ్తారు. అవును, చెప్పాను కదా. ఒక అతను వచ్చేసి కిరాణా వెజిటబుల్ వెండర్ రవి అనే అతను, రవి కిరణ్. రెండో అతను వచ్చేసి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వర్క్ చేస్తారు. చిన్న వర్క్ చేస్తుంటారు. రఘునందన్ అతను చదువుతున్నాడు అని అన్నారు. వెరిఫై చేస్తాం. శశాంక్ ఇచ్చాను కదండి, డీటెయిల్స్ అని ఇచ్చాను. అన్నీ వస్తాయండి, వస్తాయి, ఇంకా వస్తాయి, తీసుకుంటాం. ఇంకా కావాలంటే ఇస్తాం, మేము కావాలంటే ఇస్తాం. మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటే రండి, లేదంటే వదిలేయండి. దాంట్లో ఎంతవరకు అవసరం అంతవరకు చేస్తాం. అది కొంచెం చేస్తాం. ఏమంటే పొలిటికల్గా ఎక్కడ కూడాను ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఎవరు కూడాను వచ్చేసి ఇది చేసే పరిస్థితులు కానీ ఇప్పుడు లేవు. కంప్లీట్గా వీఆర్ అండర్ ది ఎలక్షన్ ఇదిలో ఉన్నాం. ఈ ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇక్కడ ఏ ఊరు కూడా పొలిటికల్ అనేటువంటి ప్రసక్తిని ఎక్కడ తెచ్చింది లేదు. మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం. నో ఇష్యూ. లిక్కర్ కూడా మొన్న రీసెంట్గా పట్టుకున్నాం కదండి. కాగా మన గుంటూరులో 7,636 బాటిల్స్ పట్టుకోవడం జరిగింది. అది నియర్లీ 1,100 లీటర్ల 1,300 లీటర్ల 1178 లీటర్లు.
అంటారా? నిఘా అనేది మా టీమ్స్ ఉన్నాయి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉన్నాయి, అలాగే 6 సబ్ స్టేషన్స్ ఉన్నాయి, అలాగే డిస్టిక్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉంది, అలాగే స్టేట్ టాస్క్ ఫోర్స్ కూడా ఉంది. అలాగే పాత నేరస్తులు ఎవరైతే రిపీటెడ్గా నేరాలు చేసి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి వాళ్ళందరిని కూడా మనం స్టేషన్కి పిలిపిస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క కదలికలను కూడాను మనం ఎప్పుడు కూడాను షాడో దాని మూలంగా సీఎం నివాస్ ఉండే ఏరియాలో డ్రగ్స్ మాఫియాగా ఎక్కువ పెరిగిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు డ్రగ్స్ అక్కడే పట్టుకున్నారు తాడేపల్లి. ఆయన ఇంటికి దగ్గరలో ఇప్పుడు మనం ప్లేస్ని పలానా ఇప్పుడు తయారీ కేంద్రాల్లాగా ఉంటే మనం బెంగళూరు వెళ్ళిపోతున్నాం, బెంగళూరుని తీసుకొస్తున్నాం. ఇక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చాడు అనేది ప్లేస్ని మనం చెప్పేది ఎక్కడైనా ఉండొచ్చు. వాడికి అనుకూలమైన ప్లేస్ ఎక్కడ నుంచోడో వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. అక్కడ నుంచొని వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరు అనుమానించారనే ఉద్దేశంతో అక్కడ పెట్టి మాట్లాడుతాం. దాంతో మనకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు వినియోగదారులు కాకుండా డీలర్లను కానీ తయారీదారులను కానీ ఎవరన్నా మీరు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసి ఉన్నాయండి. మూల కారకులు అంటే ఏ కేసు స్పెసిఫిక్గా ఉంటే ఆ కేసు కడతాం. అంటే ఇప్పుడు దీంట్లో ఎప్పుడు కూడా ఏనండి, ఒక కేసు ఏదైనా సరే, గంజా కేసే కానీ, డ్రగ్ కేసే కానీ, ఇంకా అలాగే లిక్కర్ కేసే కానీ, ఏది వచ్చినా కూడా దానికి ఆరిజిన్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడికి డెస్టినేట్ అవుతుంది అనే దాని విషయమే కూడా మనం ఎంక్వైరీలు జరుగుతాం. ఆ ఎంక్వైరీలో ఎవరి పాత్ర ఉంటే ఖచ్చితంగా ఎవరిని వదిలేదు లేదు, అందరిని కూడా మనం వినియోగదారులను అరెస్ట్ చేసి అక్కడితోనే ముగిచ్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయండి తెలంగాణ. వినియోగదారులు అంటే ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక రకంగా మీరు చెప్పిన ప్రకారంగా వినియోగదారులు అనేవాళ్ళు ఎవరంటే విక్టిమ్స్ కిందే వస్తారు. మరి మీరు డీలర్స్ వీళ్ళెవరు? ఇప్పుడు మనం పట్టుకున్నది ఎవరిని? ఇప్పుడు మనం గంజాయి దొరికిందండి, అరక నుంచి వస్తుందని చెబుతారు, కానీ ఇది అరకలు ఎవడన్నాడు అందుకంటే మీకు ఒక విషయం తెలియాలి. అరే అధికార పార్టీలు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అనే సమస్య లేదు. ఇదే మనం ముందుకెళ్తే అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను పనిచేసినప్పుడు ఇంచుమించు 4-5 గవర్నమెంట్లు మారినాయి. అప్పుడు ఎవరుంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ వీటికి ఇంత చీప్గా దిగాల్సిన అవసరం ఏ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకు. విషయం ఏంటంటే మీరు చెప్పిన ప్రకారంగా ఆరిజిన్ అడుగుతున్నారు. ఆరిజిన్ వచ్చేసరికల్లా వాళ్ళు లూక్ అండ్ కార్నర్స్లో ఉంటారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో కూడాను ఎక్కడ కూడాను పర్సన్ ఎవరికి డైరెక్ట్ వచ్చేసి కమాన్ నేను అనేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కూడాను వాట్సాప్ కాల్ తర్వాత దాన్ని ఒకవేళ డబ్బులు కూడాను వాళ్ళు ట్రాన్సిట్ ఐడి కింద పెట్టుకుని అమౌంట్ ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు నేరస్తులు వాళ్ళకున్న తెలివితేటలన్నీ వాళ్ళ పరిజ్ఞానాన్ని అంతా కూడా ఉపయోగించేసి ఎక్కడ కూడాను దొరకకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగని చెప్పి మనకున్న సోర్స్ని బట్టి మనం ఎంత అవకాశం ఉన్నంత తొందరగా వాళ్ళు పట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో అయితే మాత్రం ఎవరి మీద ఇంట్రెస్ట్ అయితే ఏమీ ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఆరిజిన్ ఎక్కడైతే ఉందో వాళ్ళని కూడా పట్టుకోవడానికి మన యొక్క పూర్తి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొనుగోలు చేసేవాడికి కూడా అది కమర్షియల్ క్వాంటిటీ ఓన్లీ 10 grams వరకు అయితే మాత్రమే అది నాన్ కమర్షియల్. అది 10 దాటిందంటే మాత్రం కమర్షియల్ క్వాంటిటీ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అనండాల్.